పార్టీ అయిపోయింది, మ్యారేజ్ యానివర్సరీ. వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలియట్లేదు. అరే వీడు 2 minutes అట్రా, అదే ప్యాసర్ రీఫిల్ సిటీకి వచ్చాం. రీఫిల్ సిటీ అదే స్టేషన్కి ఎంటర్ అయ్యాం. రీఫిల్ సిటీ స్టేషన్లోకి. ఇక్కడ నుండి యూనివర్సల్ స్టూడియోకి వెళ్తున్నాం. హార్బర్ ఫ్రంట్ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కి యూనివర్సల్ స్టూడియోకి వెళ్తున్నాం. ఇది హార్బర్ ఫ్రంట్ స్టేషన్. ఇక్కడి నుంచి యూనివర్సల్ స్టూడియోకి వెళ్తున్నాం. ఎంత జనం ఉన్నారో బాబు. ఒక్కొక్క స్టేషను కిలోమీటర్ ఎకరాలు, అందులోని షాపింగ్స్, ఎక్కడికి ఎక్సలేటర్స్, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఈరోజు మే 3, 2024. మే 3, 2024. ఎందుకు ఎడుకుంటున్నారు? ఇవన్నీ కొన్నందుకు వచ్చాయంగో. బాగుంది. బ్రెడ్స్ చూడండి ఎలాగండి. ఇవాళ 3వ తారీఖు, మే 3. ఇవాళ 3వ తారీఖు మేము డ్రింక్స్ సారీ అంత అందంగా ఉన్నాయా. ఈరోజు మే 3, 2024. ఈరోజు మే 3, 2024. ఎస్, మాకు కావాల్సిన కొనేసుకున్నాం. టైం అయిపోతుంది చాలు. స్టోరీ కార్ పార్కింగ్ ఉందట. ఇది హార్బర్ ఫ్రంట్ స్టేషన్. అది ఇక్కడ హార్బర్ మొదటిసారి వచ్చినప్పుడు వచ్చాం కదా, అందులో అబ్బాయి అంత బాగున్నాయండి స్టేషన్స్. 3rd ఫ్లోర్కి వచ్చా. 4 కిందకి అంటే -3కి వచ్చాం. -3కి వచ్చాం స్టేషన్ నుంచి. ఇక్కడ నుండి హార్బర్ ఫ్రంట్ వెళ్ళి అక్కడి నుంచి ఇలా వెళ్తుంటాం. అక్కడికి యూనివర్సల్ స్టూడియోకి వెళ్తాం. ఈరోజు 3/5/2024. రిసార్ట్ ఓల్డ్ స్టేషన్లో దిగు. రిసార్ట్స్ ఓల్డ్ స్టేషన్. ఇక్కడ చాలా మంచిగా ఉంటాడు చూడటానికి. సింగపూర్లో ఇది చాలా ఫేమస్ అట చెప్తున్నాడు ట్రైన్లో. సింగపూర్లో చాలా ఫేమస్ అట. జనాలు చూడండి వెళ్ళగలుగుతున్నారు. అది రిసార్ట్స్ ఓల్డ్ స్టేషన్. ఇక్కడే యూనివర్సల్ స్టూడియో ఉంది. ఇవన్నీ చూడండి అనుకుంటాను. రిసార్ట్స్ ఓల్డ్ స్టేషన్. నేను వెళ్ళిపోతున్నాను, పారిపోతున్నా. ఇట్లా షాపు ఎలా ఉందో. ఎగ్స్ చూడండి, ఎగ్స్ అక్కడ అలా నడిపిస్తాం. అలాగే వెళ్తున్నాం. అదేదో ఉంది. మా వాళ్ళు ఇటే పారిపోతున్నారు. అయ్యమ్మ, ఇక ట్రైన్ ఇక బస్సులు ఆడుతుంది చూడండి. అమ్మ ఎంత జనమో. దప్పద బాగుంది. పద వచ్చేసాం. యూనివర్సల్ స్టూడియో ఒక రోజంతా పడుతుంది అటు చూడటానికి. 1 day
మే 3, 2024 వచ్చాము ఇక్కడికి. యూనివర్సల్ స్టూడియో, సింగపూర్ యూనివర్సల్ స్టూడియో, సింగపూర్ యూనివర్సల్ స్టూడియో, ఈ సింగపూర్ యూనివర్సల్ స్టూడియో. ఇప్పుడు 10:30 అవుతుంది. యూనివర్సల్ స్టూడియోకి వచ్చాం. 10:30 అవుతుంది. చూడండి జనం రైట్ రౌండ్ కారణం బాయలే ఇక్కడ ఏది కనబడుతుంది. ఇదంతా అవుట్ సైడ్ యూనివర్సల్ స్టూడియోకి. ఇదంతా అవుట్ సైడ్. చాలా ఫేమస్ అట ఇది సింగపూర్. బహుశా వరల్డ్లో ఫేమస్ అన్నట్టుగా విన్నాను నేను. యూనివర్సల్ స్టూడియో వరల్డ్లో ఫేమస్ అట్టది సింగపూర్. ఇటువంటి వరల్డ్లో 7 ఉన్నాయట పెద్ద. అన్నింటికన్నా జపాన్లో పెద్దట అవి యూనివర్సల్ స్టూడియో. అక్కడ చూడండి, అక్కడ చూడండి, ఫోటో కొడుతున్నాను. ఫుడ్ కోర్ట్ చూడండి జనం. యూనివర్సల్. ఆహా, మీ పైకి చూడండి, ఈ పైకి చూడండి బాబు. ఏం చూస్తామండి ఇక్కడ వస్తే ఏం తెలియదండి అమ్మ. కానీ చాలా డబ్బులు అవుతున్నాయండి బాబు, విపరీతమైన అమౌంట్. ఈ కారులాగా కారులో పెట్టేశారు. నవ్వి బా నవ్వి బా చంద్రరా బాగా నవ్వి. ఓహో, పళ్ళు బాగా కనబడుతున్నారా? లేట్ పోతున్నారు. ఏరిల్లు వీళ్ళు ఆగటం లేదురా బాబు. అదిగో యాక్సిలేటర్ ఎక్కడ ఉంది. ఇంకా తిరగలాగో యూనివర్సల్ స్టూడియో. పెయింటింగ్స్ వెళ్ళే ఇక్కడ చాలా బాగుంది. ఇది చూడండి వాటర్ ఫ్రంట్ వెళ్ళిపోతున్నారు. ఓపెన్ ఇంటి వీడియో చూసలేవు. మా వీడియో చెప్పి వెళ్ళిపోతున్నాడు. బుర్రపడేళ్ళు అక్కడ పోయారు. మళ్ళీ యూనివర్సల్ స్టూడియో సింగపూర్. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓ అమ్మ జనం అక్కడ నిలవచ్చాం.